ఈ రీసెంట్‌గా వచ్చిన విజయవాడ వరదలకి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు నిధులిచ్చారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు గాని, ఏ సినిమా హీరో గాని భారతదేశంలో ఎవరు కూడా 6 కోట్ల రూపాయలు నిధులనేది ఇవ్వలేదు. ఎలా అనిపిస్తుంది అలాంటి రాజకీయ నాయకుడిని చూసి మీకు 6 కోట్ల రూపాయలు నిధులు సొంత డబ్బులిచ్చాడు? ఈరోజు మనం ఎంతమంది నాయకుల్ని చూస్తూ ఉంటాం, వస్తూ ఉంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఇలాంటి నాయకుడిని మనం వరుదిగా చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు దానం చేశారంటే దానికి ఆయన ఒక్క హృదయం ఎంతో గొప్పదని మనకి అర్థమవుతుంది. ఇంతకుముందు చాలామంది నాయకులు మాటలు తప్ప చేతలు సాయం చేసేవారు కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు మాటలే కాదు చేతలు కూడా సాయం చేస్తారని ఆయన చేసి చూపిస్తున్నారు కూడా. ఇందులో చాలామంది నాయకులు విమర్శిస్తారు, అమ్మ అది చేయలేదు, ఇది చేయాలి, మీరు ఇది చేయాలి, అది చేయాలని అంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్ అది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నారో అనకుండానే అన్నీ చేస్తే అనకుండా ఇంకా చాలా చేస్తున్నారు. ఈ రోజులో పవన్ కళ్యాణ్ ఇంత 6 కోట్లు దానం చేశారంటే అది మామూలు విషయం కాదని మీకు తెలుసు, మాకు తెలుసు. అలాగే ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి వ్యక్తిని మనం ఆయన ముందుండి మనం వెనకాల నడిచి ఆయన నడిపించుకుని ముందుకెళ్తే రానున్న రోజుల్లో మన ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మరి ఈరోజు మొన్న వచ్చిన వరదలకి కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారనంటే చంద్రబాబు నాయుడు మొత్తం గాలికి వదిలేశాడు, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు, బర్త్డే వేడుకలు చేసుకుంటున్నారు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనేటట్టు కొంచెం రాజకీయ వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఎంతవరకు కరెక్ట్? అసలు కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఇప్పుడు? ఆయన చెప్పేది ఆయన మాటలను అర్థమైపోతుంది. ఆయన బుద్ధి ఎంత వంకర అనేది, జగన్ గారి బుద్ధి ఎంత వంకర అనేది మీకే అర్థమవుతుంది. ఆ విషయం మీ గురించి మేము ప్రత్యేకించి ఆయన గురించి మేము ప్రత్యేకించి చెప్పకల్లా. ఆయన ఉన్నప్పుడు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఏం వెలగబెట్టాడు అనేది అందరికీ తెలుసు. ఏదైనా వరదలు వస్తే హెలికాప్టర్లోనే వచ్చి తిరిగి ఏదో పైనుంచి చూసి వెళ్ళిపోవడం తప్ప, కానీ ఏ రోజు కూడా కిందకు వచ్చి కింద జనాల దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, వరదలు జరిగింది ఏ రోజు కూడా చూసే సందర్భాలు ఆయన లేవు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి ఈ 70 వయసులో కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ కానివ్వండి ఎంత కష్టపడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారో. ఆయన ఈరోజు ఏదో వచ్చి ప్రతిపక్షం వచ్చి ఆడికి వచ్చి నీళ్ళు మునిగిపోయి మీకు అది అందలేదు ఇది అందలేదు అన్నారో అది జనాలు మీరే గ్రహించుకోవాలి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశాడో, సీఎం లేని తర్వాత అప్పుడు ఏం మాట్లాడుతున్నది జనం మీరు గ్రహించుకోవాలని. అలాగే 70 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుగుతున్న విధానం, అలాగే ఆ జనాల దగ్గరికి వెళ్ళి ఆ దోమల్లో కానీ నీటిలో కానీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడే విధానం మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. మేము ఈ వయసులో ఉండి మేము ఆయనలో పనిచేయలేకపోతున్నామని ఒక తపన, ఒక బాధ, మేము ఎంత బాధపడుతున్నాం. దానికి మా ప్రతికూలంగా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ రూపాయలు చూసుకుంటూ మేము ఆనందపడుతున్నాం. అందుకు మేము ఏపీలో ఉండడం ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాం. దానికి మేము మనం రీసెంట్ గా చూసుకుంటే వరదలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఒక క్యాంపు కార్యాలయానికి సంబంధించి మెయింటెనెన్స్ ఖర్చుల కోసం అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు. 82 లక్షల రూపాయలు 9 నెలల కాలం పాటు అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేస్తే దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ప్రజాధనాన్ని వ్యక్తిగతంగా వాడేసుకుంటున్నాడు అనేటట్టు ప్రచారం చేస్తారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు అలాగా వాడుకునే మనిషేనా? అలా చేస్తారో చేయలేనిది పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి మేము చెప్పక్కర్లేదు. ఎంత దయగలగా వ్యక్తితో పవన్ కళ్యాణ్ గారిని మనందరికీ తెలుసు. ఆ జగన్ గారు చేసే అన్ని మీకు చెప్పక్కర్లేదు. ఆ జగన్ గారి పని ఏంటంటే ఎదురుల మీద ఎప్పుడూ దుష్ప్రచారం చేయడం, లేదా ఆయన పదవి గురించి ఎంతకైనా తెగింతారని ప్రజలకి చాలా మందికి ఇప్పటికీ అర్థమైంది. ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని చేసినా, ఎన్ని చెందినా జనాలు నమ్మరని నేను మీ మీడియా సభంగా తెలియజేసుకున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా అంటే 1-10 సార్లు ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా ఈ జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకని మాట అన్నామంటే పవన్ కళ్యాణ్ గారు అంత రాజకీయాల్లో స్టార్టింగ్ నుంచి ఈ రోజు పదవులు వచ్చిన దాకా ఎంత ఖర్చు పెట్టారో, ప్రజలకు ఎంత పెట్టారో ఇవ్వడమే తప్పించుకొని తీసుకోవడం తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని విమర్శించే ముందు ఆలోచించగలతో కోరుతున్నామని మేము జగన్ గారిని ఒకసారి ఆలోచించుకోవాలని మేము విన్నవించుకుంటున్నాం. సరే, ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కొత్త మలుపులు తిప్పుతుంది. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు అనేటట్టు, లేకపోతే ఆయన్ని కొంచెం ఎక్కువగా మాట్లాడు ఈవెన్ కూటమిలో ఉన్న కొంతమంది నాయకులు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రాజకీయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా భయం పుట్టుకోవాలి. ఏంటంటారు అసలు రాష్ట్ర రాజకీయాలన్నింటినీ ఒక్క దెబ్బకి మొత్తం ఆయన కాళ్ళ కింద పెట్టేసుకున్నారు? అది ఆయన గొప్పతనం, ఆయన ఒక విధి విధానం. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరన్నట్టుగా అలా అనుకున్నది ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేసే విధానంలో కానీ అలాగే ఈ 4 నెలల వ్యవధిలో ఎంత కష్టపడుతున్నారో డిప్యూటీ సీఎం మీ అందరికీ తెలిసిందే. ఆయన కాలు కింద పెట్టుకోవడం కాదండి, ఆయన చేసే 10 విధానం,
ఆయనకి ముందుకు వెళ్ళే విధానం చూసి ప్రజలు ఆయనకి దాసోహం అయ్యి ఆయనకి అన్ని అలాగా అబ్జెప్తున్నారు కాబట్టి మీకు అలా అనిపించడం తప్పించుకొని ఆయన ఏది ఎవరు కాళ్ళ కింద పెట్టుకోలేదు. ఆయన ఇచ్చే గుణం తప్పించుకొని దానం చేసే గుణం తప్పించుకొని ఆ గుణం లేదని మీ సభకు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన రానున్న రోజుల్లో ఇంకా మంచి ఇంకా పనులు చేస్తూ ఇంకా మనకి ఏపీని ఇంకా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మొదటి నుంచి కూడా ఆయన పోటీ చేస్తారు. 2014 నుంచి కూడా ఎక్కడికి వెళ్ళా కానీ సీఎం 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 అని అరిచారు. ఈరోజు ఆల్మోస్ట్ సీఎం స్థాయి హోదాలో ఉన్నారు. ఆయన ఎప్పుడు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? 29లో ఖచ్చితంగా అవకాశం అనేది ఉందంటారా? రానున్న రోజులు 2029లో కంపల్సరిగా ఈయన ఎలాగే వెళ్తే రానున్న 2029 కంపల్సరిగా సీఎం అవుతారు. మేము చేసుకుంటాం. మా జన సైనికులుగా మా కోరిక అది, మా కళ అది. మేము కంపల్సరీ నెరవేర్చుకుంటాం. నెరవేర్చుకున్న రోజు కూడా 2029లో కంపల్సరీగా మా కళ నెరవేరుతుందని ఆశిస్తున్నాం.